హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించి ఇప్పటికే అర్థమెటిక్ అదేవిధంగా రీజనింగ్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అనేది మీకు అందిస్తూ ఉన్నాం. అయితే కొంతమంది జీకేకి సంబంధించి కూడా చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. దానికే ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఈ వీడియోలో చెప్పే ప్రతి క్వశ్చను హై లెవెల్ క్వశ్చన్స్ అండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పేపర్ మీడియంలో వచ్చింది, హార్డ్గా వచ్చింది అంటారు కదా, ఆ లెవెల్లో ఇచ్చేటటువంటి క్వశ్చన్స్. ఓకేనా? ఇవి ఒకవేళ కొంతమంది చదివి ఉండకపోవచ్చు, ఎక్కువ ఏంటంటే రిపీట్ అయ్యే క్వశ్చన్సే చదువుతారు. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్కి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రజెంట్ అయితే వస్తున్నాయి. గత 27th నుంచి, ఏప్రిల్ 27th నుంచి మనకి ఈ రోజు వరకు జరిగిన అన్ని షిఫ్ట్ల ఆధారంగా మీకు ఈ క్వశ్చన్స్ అనేది అందించడం జరుగుతుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మీ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఏ టాపిక్ నుంచి ఎక్కువగా వచ్చాయి అనేది చెప్తే స్టూడెంట్స్కి చెప్పడానికి బాగుంటుంది. ఓకేనా? ఇది ఒక్కసారి ఈ విషయం గుర్తుంచుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి, మీకు రివిజన్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భరతనాట్యం ప్రదర్శన ఏ ప్రక్రియతో ప్రారంభమై ఏ ప్రక్రియతో ముగుస్తుంది? ఓకేనా? ఇక్కడ మీకు రెండు క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. ఏ ప్రక్రియతో ప్రారంభమై ఏ ప్రక్రియతో ముగుస్తుంది. ఎగ్జామ్లో ఎలా అడుగుతారు? భరతనాట్యం ప్రదర్శన ఏ ప్రక్రియతో ప్రారంభమవుతుంది, లేకుంటే ఏ ప్రక్రియతో ముగుస్తుంది అని చెప్పేసి ఆ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే అలరిప్పు తిల్లన. అలరిప్పు తిల్లన అనమాట. మనకి అలరిప్పుతో ప్రారంభమవుతుందండి, తిల్లనాతో ముగియడం జరుగుతుంది. ఓకేనా? వీటిలో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే మనకి భరతనాట్యం పూర్తి ప్రదర్శన క్రమం ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలరిప్పు. నేను ఒక్కొక్క అక్షరం రాస్తాను. అలరిప్పు తర్వాత జాతి స్వరం. ఓకేనా? తర్వాత ఏంటి? జాతి స్వరం. నెక్స్ట్ ఏంటి? శబ్దం. నెక్స్ట్ వర్ణం. తర్వాత ఏంటి? పదం. నెక్స్ట్ ఏంటి? జావలి. తర్వాత తిల్లన. ఓకేనా? ఈ విధంగా ఆర్డర్ అనేది ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే ఎగ్జామ్లో మీకు ఈ ఆర్డర్ ఏంటనే కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఈ ఆర్డర్ కూడా గుర్తుంచుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఇంకొన్ని పాయింట్స్ కూడా చూసుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క క్వశ్చన్ అండి. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే చాలామంది ఏంటంటే రిపీట్ అయినవి ఈజీగా చూసుకొని వెళ్తే మనకేంటంటే కొంచెం పేపర్ని రోజులు అంటే కంటిన్యూగా 27th నుంచి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏంటంటే కొంచెం డెప్త్గా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చినవే మరలా ఇస్తూ ఉంటే ఆల్రెడీ అవి చదువుంటారు కాబట్టి ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తారంటే ఇంకా కొంచెం డెప్త్గా ఇచ్చి పేపర్ని టఫ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి కూడా చూసుకోవాలి. మనకి అలరిప్పు అంటే ఏంటి? దేవునికి అటు గురువుకి, ఓకేనా, అంటే బోధించినటువంటి వాళ్ళ హెడ్ ఎవరైతే ఉంటారో టీచర్స్ అంటాం కదా, అట్లా గురువు అనమాట. దేవుడికి, గురువుకి, ప్రేక్షకులకు వీరికి నమస్కరిస్తూ చేసే డ్యాన్స్ ఏదైతే ఉంటుందో శుద్ధ నృత్యం అంటాం. ఓకేనా? ఆ డ్యాన్స్ని అలరిప్పు అని చెప్పేసి అంటామండి. ఓకేనా? అలరిప్పు. తర్వాత తిల్లన. ఈ తిల్లన అంటే ఏంటి అంటే, తిల్లన అనేది వేగవంతమైనటువంటి లయ. ఓకేనా? వేగవంతమైనటువంటి లయ, క్లిష్టమైన పాదాలు. ఓకేనా? క్లిష్టమైనటువంటి పాదాల కదలికతో కూడినటువంటి ముగింపు డ్యాన్స్ని ఓకేనా తిల్లన అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవడం అంటే, తిల్లన అంటే మనకి ఏవైతే లెగ్స్ ఉంటాయో, పాదాలు ఉంటాయో, ఆ పాదాలు మనకి క్లిష్టమైన పాదాల కదలిక అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పాదాల కదలికతో కూడినటువంటి ముగింపు డ్యాన్స్ని తిల్లన అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కథక్కలి నృత్యంలో ఉపయోగించే నవరసాలు ఏవైతే నవరసాలు ఉన్నాయి, ఈ నవరసాల్లో కరుణ రసాన్ని ప్రదర్శించేటప్పుడు నర్తకులు ముఖాన్ని ఏ విధంగా మారుస్తారు? కథక్కలి నృత్యంలో ఉపయోగించే నవరసాల్లో కరుణ రసాన్ని ప్రదర్శించేటప్పుడు నర్తకుల ముఖాన్ని ఏ విధంగా మారుస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, కనురెప్పలు కిందకు వాల్చి కళ్ళలో నీటి తడిని చూపిస్తూ ఉంటారు. ఓకేనా? ఈ యొక్క విధానం అనేది ఉంటుంది. కరుణ రసాన్ని ప్రదర్శించేటప్పుడు నర్తకులు ముఖాన్ని ఏ విధంగా మారుస్తారు అంటే కనురెప్పల్ని కిందకు వాల్చి
కళ్ళలోని నీటి తడిని చూపిస్తారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. కథక్కలిలో 9 రసాలు చాలా చాలా ఇంపార్టెంట్. వాటిలో ఏది ఏంటి అని చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడుగుతారు. ఆర్డర్ కూడా, అంటే ఆర్డర్ అనేది కాదు, ఏది ఏంటి అనేది మ్యాక్సిమం అడుగుతారు. ఒకసారి చూసుకోవాలి, ఓకేనా. వాటిలో మనం చూసుకుంటే ఆ 9 రసాలు ఏంటంటే ఫస్ట్ది శృంగారం అంటే ప్రేమ, ఓకేనా. దానికి అర్థం. తర్వాత హాస్యం, నెక్స్ట్ ఏంటి హాస్యం. తర్వాత కరుణ, కరుణ అంటే బాధకు సంబంధించిందండి, ఓకేనా. నెక్స్ట్ ఏంటి కరుణ. నెక్స్ట్ రౌద్రం, రౌద్రం అంటే ఏంటి, రౌద్రుడయ్యాడు అంటారు కదా, రౌద్రం అంటే కోపం, రౌద్రం, ఓకేనా. అదేవిధంగా మనకి వీరం, వీరం అంటే ధైర్యం అండి, ఓకేనా. తర్వాత భయానకం, భయానకం. తర్వాత బీభత్సం, బీభత్సం అంటే అసహ్యం, ఓకేనా. నెక్స్ట్ బీభత్సం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే అద్భుతం, అద్భుతం అంటే తెలుసు కదా. తర్వాత శాంతి. ఇవి ఆ 9 రసాలు అన్నమాట, ఓకేనా. ఈ డ్యాన్స్లో మాట్లాడడం అనేది ఉండదండి, ఓకేనా. ఈ కథక్కలిలో మాట్లాడడం అనేది ఉండదు. కేవలం ఏంటంటే హస్తముద్రలు, ఓకేనా. హస్తముద్రలు మరియు కన్నులు ఉంటాయి కదా, ఆ కళ్ళ కదలికలు, హస్తముద్రలు మరియు కళ్ళ కదలికల ద్వారానే పూర్తి కథను చెప్పడం జరుగుతుంది. కళ్ళ కదలికలు అంటే ఏంటి, నవరసాలు. హస్తముద్రలు, హస్తముద్రలు ఎన్ని అని చెప్పేసి కూడా అడుగుతారు. ఎన్ని అంటే 24, ఓకేనా. మీరు ఇంతవరకు చాలా చోట్ల ఈ ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి క్వశ్చన్స్ చూసే ఉంటారు. కానీ ఈ విధంగా మీరు నేర్చుకున్నారో నేర్చుకోదో నాకైతే తెలియదు. ఈ విధంగా మీరు నేర్చుకుంటే ఇవే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో వస్తున్నాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కూడా కంపల్సరీగా కామెంట్ చేయండి. దీన్ని బట్టే నేను ఏంటంటే మీకు ఎగ్జామ్లో అసలు ఏ టాపిక్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ అందిస్తే స్టూడెంట్స్కి యూజ్ అవుతాయి అనేది నేను మీకు ఫర్దర్గా వీడియోస్ చేయడానికి కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది, ఓకేనా. ఒడిస్సీ నృత్యంలో త్రిభంగం భంగిమ అనగా ఏమిటి? ఇందులో శరీరం ఏ 3 భాగాల వద్ద వంగుతుంది? ఈ క్వశ్చన్ చూడండి. ఒడిస్సీ నృత్యంలో త్రిభంగం భంగిమ అంటే ఏంటి? ఇందులో శరీరం ఏ 3 భాగాల వద్ద వంగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, శరీరం 3 చోట్ల వంగే ఒక ప్రత్యేకమైనటి ముద్ర అండి. ఆ భాగాలు ఏంటంటే ఒకటి మెడ, ఏంటి ఒకటి మెడ. నెక్స్ట్ రెండోసరికి మొండెం, మెడ మొండెం అండ్ మోకాలు, మెడ మొండెం మోకాలు, మో 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 3 మో 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 అనేది గుర్తుపెట్టుకోండి, మెడ మొండెం మోకాలు, ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి. మనకి ఈ త్రిభంగం అనేది ఒడిస్సా నృత్యానికి అత్యంత ప్రాణప్రదమైనటువంటి భంగిమ, గుర్తుపెట్టుకోండి, ప్రాణప్రదమైనటువంటి భంగిమ. ఇది పురాతన శిల్పాలు ఏవైతే ఉంటాయో ఈ పురాతన శిల్పాల రూపాలను పోలి ఉండడం జరుగుతుంది. మనకి ఈ ఒడిస్సీలో మరో ముఖ్యమైనటువంటి భంగిమ కూడా ఉంది, అదేంటంటే చౌక. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి, ఓకేనా. చాలా రివిజన్ అవుతుంది మీకు. ఇక్కడే ఒక్కొక్క పాయింట్ చెప్తున్నప్పుడు మీకు ఏంటంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క క్వశ్చన్ అని చెప్పాను, అవన్నీ కవర్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఇప్పుడు వస్తున్నాయి. ఏంటంటే ఓల్డ్ ఒక 2023, 24, 22 ఆ సంవత్సరాల్లో మనకి ఏవైతే పాతవి ఉన్నాయో అవి ఇప్పుడు ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్లో ఏంటంటే కొంచెం టఫ్ చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇవి చూసుకోవాలి, ఓకేనా. చౌక, చౌక, ఓకేనా. ఇది చతురస్రాకారంలో కాళ్ళు చేతులు పెట్టి కూర్చునే భంగిమ అండి. చతురస్రాకారంలో మన అవే కాళ్ళు ఏవైతే ఉంటాయి, కాళ్ళు చేతులు పెట్టి కూర్చునే భంగిమ ఇది, ఓకేనా. చౌక అనేది ఒడిస్సీలో మరో ముఖ్యమైనటువంటి భంగిమ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మణిపూరి శాస్త్రీయ నృత్యంలో మహిళా నర్తకులు ధరించే ప్రత్యేకమైన గట్టిగా ఉండే గుండ్రటి లంగాను ఏమని పిలుస్తారు? గుండ్రటి లంగాను ఏమని పిలుస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, ఏమని పిలుస్తారు? కుమిల్ లేదా పల్లోయ్ అని చెప్పేసి పిలుస్తారు. కుమిల్ ఆర్ పల్లోయ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మనకి కుమిల్ అనేది బ్యారెల్ ఆకారంలో ఉంటుంది. బ్యారెల్, బ్యారెల్ ఆకారం అంటే పీపా, పీపా అంటాం కదా, ఆ పీపా ఆకారంలో ఉంటుందన్నమాట. మనకి అద్దాలు అండ్ బంగారు ఎంబ్రాయిడరీతో అలంకరించబడి ఉండడం జరుగుతుందన్నమాట. ఇది నర్తకి పాదాల కదలికను కనబడకుండా చేయడం జరుగుతుంది, ఓకేనా. ఏంటి కుమిల్ ఆర్ పొల్లోయ్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా మణిపూరి నృత్యం ప్రధానంగా రాసలీలలు అంటే కృష్ణుడి రాధ
కృష్ణుడు రాధ ఎవరైతే ఉంటారో ఈ కృష్ణుడు రాధాల ప్రేమకు సంబంధించినటువంటి రాసలీలలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో శాంతమైన లాస్యం, ఓకేనా, శాంతమైన లాస్యం శైలి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. లాస్యం శైలి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కథక్ నృత్యంలో తత్కార్ మరియు చక్కర్ అనే పదాలు వేటిని సూచిస్తాయి? తత్కార్ అండ్ చక్కర్ అనే పదాలు మనకి ఈ తత్కార్ అంటే ఏంటంటే వేగవంతమైన పాదాల కదలిక, అంటే స్పీడ్గా పాదాలు అనేవి కదులుతూ ఉంటాయి, దాన్ని తత్కార్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ చక్కర్ అంటే మనకి చక్కర్ హిందీలో అంటాం కదా, చక్కర్ అంటే ఏంటి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, కళ్ళు గుండ్రంగా తిరుగుతున్నాయి అంటారు కదా, ఓకేనా, ఒకే చోట నిలబడి గుండ్రంగా వేగంగా తిరగడాన్ని చక్కర్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, వేగంగా పాదాలు కదలిక మరియు ఒకే చోట గుండ్రంగా తిరగడం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ మనకి కథక్లో పాదాలకు చుట్టుకునే గజ్జలు ఏవైతే ఉంటాయో ఈ గజ్జల శబ్దం చాలా చాలా ముఖ్యం. అదేంటంటే నర్తకులు ఒక్కోసారి 100 కంటే ఎక్కువ గజ్జలు కట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఈ 100 అనేది కూడా పాయింటే. ఇంకొక పాయింట్ ఏంటంటే కథక్లో పదాన్ ఏంటి, పదాన్ మనకి ఈ పదాన్ అనే ప్రక్రియ కూడా ఉంటుంది. కథక్లో పదాన్ అనే ప్రక్రియ ఉంటుంది, అంటే నర్తకి నృత్యం చేయడానికి ముందే ఆ లయను నోటితో పలకడం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, కూచిపూడి నృత్యంలో అత్యంత క్లిష్టమైన తరంగం ప్రక్రియ ప్రత్యేకత ఏమిటి? తరంగం ప్రక్రియ యొక్క ప్రత్యేకత ఏంటి కూచిపూడి నృత్యంలో అంటే మనకు చూడండి, అత్యంత ప్రత్యేకమైనటువంటిది ఏంటిదంటే ఇత్తడి పళ్ళెం ఉంది కదా, ఆ ఇత్తడి పళ్ళెం అంచులపై నిలబడి తలపై కొండలతో నర్తించడం అంటే డ్యాన్స్ చేయడం అనమాట. తలలపై కొండలు పెట్టుకొని ఇత్తడి పళ్ళెం అంచులపై నిలబడతారనమాట. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇది ఈ ప్రక్రియ ప్రత్యేకమైనటువంటిది అనమాట. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ తరంగం అనేది సాధారణంగా నారాయణ్ తీర్థుల కృష్ణలీల తరంగిణిలోని కీర్తనలకు ప్రదర్శిస్తారు. ఓకేనా, నారాయణ తీర్థుల కృష్ణలీల తరంగిణిలో కీర్తనలకు ప్రదర్శించడం జరుగుతుందండి. అదేవిధంగా కూచిపూడిలో జలచిత్ర నృత్యం అనే మరొక ప్రక్రియ కూడా ఉంటుంది. జలచిత్ర విన్నారో లేదో, జలచిత్ర. ఈ జలచిత్ర నృత్యం అనేది మనకి మరొక ప్రక్రియ. అయితే ఇందులో నర్తకి తన కాళ్ళ బొటనవేలు ఏవైతే ఉంటాయో ఆ కాళ్ళ బొటనవేలుతో నేలపై రంగులతో సింహం లేదా నెమలి చిత్రాలు, ఓకేనా, సింహం లేదా నెమలి చిత్రాలు గీయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కేరళకు చెందిన మోహిని అట్టం నృత్యంలో మనకి క్వశ్చన్స్ మీరు ఎలా చదివి ఉంటారో, కేరళకు సంబంధించినటువంటి మోహిని అట్టం ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఇలాంటి క్వశ్చన్స్ చదివి ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ మన ఛానల్లో కూడా చాలా చెప్పాను నేను. కాకపోతే ఇవి కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ ఇలాగే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నాయి. కేరళకు చెందిన మోహిని అట్టం నృత్యంలో నర్తకులు ధరించే సాంప్రదాయ తెల్లటి చీరను ఏమంటారు మరియు దాని అంచు ఏ రంగులో ఉంటుంది? ఓకేనా, తెల్లటి చీరను ఏమంటారు, దాని అంచులు ఏ రంగులో ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోండి, కసపు చీర. ఆ చీరను ఏమంటారు, కసవు చీర, ఓకేనా అని అంటారు, కసవు శారీ. దీని అంచు ఉంది కదా, ఆ అంచు ఏదైతే అంచు ఉంటుందో ఆ అంచు అనేది బంగారు రంగు, ఓకేనా, అంటే గోల్డెన్ బార్డర్తో ఉంటుంది, బంగారపు రంగుతో ఉండడం జరుగుతుంది అంచు అనేది. తర్వాత మనకేంటంటే ఈ మోహిని అట్టం అంటే మంత్రముగ్ధులను చేసే స్త్రీ నృత్యం అని చెప్పేసి కూడా అంటారండి దీన్ని. ఇదేంటంటే పూర్తిగా లాస్య శైలికి చెందింది అనమాట. ఏ శైలికి చెందింది అని అడుగుతారు, లాస్య శైలికి సంబంధించింది. మనకి ఇందులో ఏంటంటే జుట్టు ఉంది కదా, ఆ జుట్టు ముడేసి తలకు ఒక వైపుగా ఉంచుతారు. మీరు కేరళకు సంబంధించిన ఏదన్నా డ్యాన్స్కి సంబంధించిన వీడియోలు చూస్తుంటే మీరు చూసే ఉంటారు. కొంతమంది వైట్ శారీస్ కట్టుకొని గోల్డ్ ఎడ్జెస్ కలిగినటువంటి వైట్ శారీ కట్టుకొని మన తల కొప్పు ఉంటుంది కదా అదంతా చుట్టేసి ఒక సైడ్కి పెడతారు కేరళ వాళ్ళు. ఓకేనా, అలాగ ఉంటుందన్నమాట, అలాగా అలంకరించుకోవడం జరుగుతుంది. దీన్ని మనం కుడుమ అని చెప్పేసి కూడా అంటారు. ఏంటి, కుడుమ, ఓకేనా, కుడుమ అని చెప్పేసి కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాంకు చెందిన శాస్త్రీయ నృత్యం సత్రియ. ఈ సత్రియాలో పురుష సన్యాసులు చేసే నృత్యాన్ని, మహిళలు చేసే నృత్యాన్ని వేరువేరుగా ఏమని పిలుస్తారు?
పురుషులు చేసేటటువంటి నృత్యాన్నేమో బోకోట్, ఏంటి బోకోట్, బోకోట్ లేదా పురుష నృత్యం అని చెప్పేసి అంటారు. మహిళలు చేసే నృత్యాన్ని స్త్రీ నృత్యం అని చెప్పేసి అంటారు. బోకోట్ నృత్యం అండ్ స్త్రీ నృత్యం. ఓకేనా, మనకి పురుషులు స్త్రీలు పురుష నృత్యం కంటే బోకోట్ నృత్యం అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు తెలుసుకోవాలి. ఒక 2 పాయింట్స్ చెప్తాను చూడండి. పురుష నృత్యం అన్నాం కదా, ఈ పురుష నృత్యానికి సంబంధించి ఇది ఏ శైలికి సంబంధించింది? తాండవ శైలి. తాండవ శైలికి చెందిందండి. ఉదాహరణ ఏంటంటే గరుడ డ్యాన్స్. ఓకేనా, గరుడ నృత్యం. స్త్రీ నృత్యం వచ్చేసరికి లాస్య శైలికి సంబంధించింది. ఎగ్జాంపుల్ ఏంటంటే అప్సర నృత్యం. ఓకేనా, ఎగ్జాంపుల్ అప్సర నృత్యం లాస్య శైలికి సంబంధించింది స్త్రీ డ్యాన్స్ అనేది, స్త్రీ నృత్యం అనేది. ఓకేనా, అయితే ఈ నృత్యంలో వాడే ప్రధాన వాయిద్యాలు ఏంటంటే ఖోల్. ప్రధాన వాయిద్యం ఖోల్ అనమాట. ఖోల్ అండ్ తాళాలు, ఈ రెండింటిని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్కు చెందిన ఏ జానపద నృత్యం ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతల ప్రచారంలో వాడబడింది మరియు ఇది శక్తి ఆరాధనకు సంబంధించింది? ఏంటండి దీని ఆన్సర్ ఏంటంటే దునూచి నృత్యం. దునుసి నచ్చ అని చెప్పేసి అంటారు, దునుసి నృత్యం. ఓకేనా, దునూచి నృత్యం. మనకి దుర్గ పూజ సమయంలో మట్టి పాత్రలో కొబ్బరి పీచు ఏదైతే ఉంటుందో ఆ కొబ్బరి పీచు సాంబ్రాణి వేసి నిప్పు రాజేసి ఆ పాత్రను చేతులతో లేదా పళ్ళతో, నోట్లో ఉన్న పళ్ళతో పట్టుకొని డాక్ అనే వాయిద్యం, ఏంటది డాక్ అనే వాయిద్య లయకు అనుగుణంగా తీవ్రంగా డ్యాన్స్ చేయడం జరుగుతుంది, నర్తిస్తారు. ఓకేనా, ఇది ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే దునూచి నృత్యం, దునూసి నచ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గుజరాత్కు చెందిన గర్భా నృత్యం యొక్క మూల పదం గర్భదీప్ దేనిని సూచిస్తుంది? గర్భదీప్ అనేది దేనిని సూచిస్తుంది అంటే గర్భదీప్ రంధ్రాలు ఉన్న మట్టి కుండలో వెలిగించినటువంటి దీపం. రంధ్రాలు ఉన్నటువంటి మట్టి కుండలో వెలిగించిన దీపాన్ని సూచించడం జరుగుతుంది. ఓకేనా, గర్భదీప్ అంటే రంధ్రాలు ఉన్న మట్టి కుండలో వెలిగించిన దీపం. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మనకి నవరాత్రి ఉత్సవాల్లో మహిళలు ఈ మట్టి కుండలు ఏవైతే ఉంటాయో ఈ మట్టి కుండల చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ అనేది వేయడం జరుగుతుంది, అంటే నృత్యం అనేది చేయడం జరుగుతుందండి. ఈ కుండ సృష్టికి గర్భంలోని జీవానికి చిహ్నం అని చెప్పేసి కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. సృష్టికి గర్భంలోని జీవానికి చిహ్నం. ఇంకొక పాయింట్ ఏంటంటే 2023లో గర్భా నృత్యాన్ని యునెస్కో అమూర్త సంస్కృత వారసత్వ జాబితాలో చేర్చడం జరిగింది. ఏ సంవత్సరం అంటే 2023లో. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రకు చెందిన లావణి నృత్యంలో ఏ ప్రత్యేక శైలి థియేటర్ నాటక రూపంలో ప్రదర్శించబడుతుంది? థియేటర్ నాటక రూపంలో ప్రదర్శించబడుతుంది అంటే ఏ ప్రత్యేక శైలి అంటే తమాషా. ఏంటి తమాషా? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. లావణి నృత్యం 2 రకాలు. ఆ 2 రకాలు ఏంటి అంటే ఒకటి నిర్గుణి లావణి, ఏంటి నిర్గుణి, అండ్ ఇంకొకటి ఏంటంటే శృంగార లావణి. ఓకేనా, నిర్గుణి అండ్ శృంగార లావణి, ఈ 2 రకాలు. లావణి నృత్యం అనేది 2 రకాలు, ఆ 2 ఇవన్నమాట. ఇందులో మహిళలు 9 గజాల పొడవున్నటువంటి ప్రత్యేకమైనటువంటి నవారీ చీరలని ధరించడం జరుగుతుందండి. నవారీ చీరలను ధరిస్తారు. ఎన్ని గజాలు అంటే 9 గజాలు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్, గోవాకు చెందినటువంటి తరంగమేల్ జానపద నృత్యాన్ని ఏ పండుగ సమయంలో మరియు ఏ వస్తువులను చేతితో పట్టుకొని ప్రదర్శిస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, దసరా అండ్ హోలీ. దసరా మరియు హోలీ పండుగల సమయంలో రంగురంగుల స్టీమర్లు, ఓకేనా, రంగురంగుల స్టీమర్లు అండ్ ఇంద్రధనుసు లాంటి గొడుగులను చేతితో పట్టుకొని ఉంటారనమాట. ఓకేనా, గోవాకు చెందిన తరంగమేల్ జానపద నృత్యాన్ని ఏ పండుగల సమయంలో అంటే దసరా మరియు హోలీ. ఓకేనా, నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే ఇక్కడ దీనికి సంబంధించి ఇదేంటంటే గోవాలో యువకుల ఉత్సాహాన్ని ప్రదర్శించేటటువంటి నృత్యం అనమాట, ప్రతిబింబించేటటువంటి నృత్యం. గోవాలోని యువకుల ఉత్సాహాన్ని ప్రతిబింబించే నృత్యం అనమాట. ఇందులో రోమాట్, ఏంటది రోమాట్ అనే పెద్ద డ్రమ్స్ని వాయించడం జరుగుతుంది.
ఓకేనా. రోమాట్, ఈ డ్రమ్స్, ఈ వాయిద్యాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ డ్యాన్స్కి సంబంధించి, ఓకేనా, ఏ స్టేట్లో ఏ డ్యాన్స్కి సంబంధించి ఎక్కడ ఏం వాయిస్తారు ఇవి కూడా అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన నటి నృత్యం ఏ రికార్డును సృష్టించి మరియు దీని ప్రత్యేకత ఏమిటి? ఏ రికార్డును సృష్టించింది మరియు దీని ప్రత్యేకత ఏంటి అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సృష్టించడం జరిగింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఓకేనా. అది కూడా అతిపెద్ద జానపద నృత్యంగా కుల్లూలో 2015లో సుమారు 10,000 మంది మహిళలు కలిసి చేయడం జరిగిందండి. అందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఈ నాటి నృత్యం కొత్త పంట చేతికి వచ్చే సమయంలో అండ్ దసరా ఉత్సవాల్లో ప్రదర్శించడం జరుగుతుంది. దసరా ఉత్సవాలు అదేవిధంగా కొత్త పంట చేతికి వచ్చే సమయంలో, ఓకేనా. నర్తకులు సాంప్రదాయ ఉన్ని టోపీలను ధరిస్తారు ఈ యొక్క డ్యాన్స్లో, ఓకేనా. డ్యాన్స్ చేసేవారు, నృత్యం చేసేవారు సాంప్రదాయ ఉన్ని టోపీలు, ఓకేనా. కులు క్యాప్స్ అని చెప్పేసి అంటాం, వాటిని ఏమంటాం? కులు క్యాప్స్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ పి కరెక్ట్ ఆన్సర్ అండి. పంజాబ్కు చెందిన గిద్దా మరియు బంగ్రా నృత్యాల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటి? వీటి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటంటే బంగ్రా అనేది పురుషులు చేసేటటువంటి ఉత్సాహభరిత నృత్యం, ఉత్సాహభరిత డ్యాన్స్ అనమాట. ఏంటి బంగ్రా అనేది. నెక్స్ట్ గిద్దా అనేది ఏంటంటే కేవలం మహిళలు మాత్రమే చేసే సాంప్రదాయ నృత్యం అనమాట, ఓకేనా. ఇదే డిఫరెన్స్. గిద్దా నృత్యంలో ఎటువంటి పెద్ద వాయిద్యాలు లేకపోయినా కేవలం చప్పట్లు మరియు బోలియన్ ఇవన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళాలి. బోలియన్, ఓకేనా, పాడుతూ లయను సృష్టిస్తూ ఉంటారనమాట గిద్దా నృత్యానికి సంబంధించి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఓకేనా. చెప్పింది ఈ విషయాలే. బంగ్రా పురుషులు, గిద్దా కేవలం మహిళలు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్కు చెందిన పాడ్ చిత్రకళ ఏ దేవతల జీవిత గాథలను వస్త్రాలపై వివరించడానికి ప్రసిద్ధి చెందింది అంటే ఏ దేవతల జీవిత గాథలు అంటే లోక దేవతలైనటువంటి బాబూజీ మరియు దేవనారాయణ్. బాబూజీ అండ్ దేవనారాయణ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇది సుమారు 15 నుంచి 15 to 30, ఓకేనా, 15 నుంచి 30 అడుగుల పొడవుండే పొడవాటి కాన్వస్ వస్త్రాలపై గీయబడడం జరుగుతుందండి. మనకి భోపాల్ అనే పూజారి నర్తకులు ఎవరు? భోపాలు అనే పూజారి నర్తకులు ఈ చిత్రాన్ని ఊరూరా తిరుగుతూ రాత్రి వేళల్లో సంగీతం పాడుతూ ప్రజలకు వివరించడం జరుగుతుంది, ఓకేనా. భోపాల్ అనే పూజారులు ఇంపార్టెంట్ పాయింట్, అది గుర్తుంచుకోండి. ఇంకొకటి 15 నుంచి 30 అడుగుల పొడవుండే పొడవాటి కాన్వస్ వస్త్రం, ఓకేనా, పొడవుండేటటువంటి ఒక వస్త్రంపై గీయబడడం జరుగుతుందన్నమాట, ఓకేనా. ఇంకా క్వశ్చన్స్ అనేది ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే ఇది 23 minutes ఏం వచ్చింది, ఓకేనా. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఇంకా ఏదైనా చెప్పాను కదా, ఎగ్జామ్ ఆల్రెడీ రాసిన వాళ్ళు చూస్తే ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఏమొచ్చాయో అవి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి, నేను స్టూడెంట్స్కి కొన్ని టాపిక్స్ అనేది అందించడానికి ఉపయోగపడతాయి, ఓకేనా.